చెంబురా చెంబేజీ బాబు దెయ్యం రా. నేను దెయ్యం కాదు జీ. అదెందుకురా మరి దెయ్యంలా చెప్తున్నావు? ఏంటి కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయని చూస్తున్నారా? అవును. ఆ లాజికే లేదు జీ. ఇప్పటి దెయ్యాలు ఫుల్గా హెల్త్ కాన్షియస్. అవునా? సరే అదంతా ఓకే. ఏంది ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? దాదాపు 700-800 ఏళ్ల ముందు కట్టిన కోట జీ. ఎవరు రత్నమహాదేవి అనే యువరాణి కోసం కట్టించారు. సడన్ గా ఒకరోజు మంటలు అంటుకొని సగానికి పైగా తగలపడిపోయిందట జీ. ఏంటి జీ ఇంత క్లోజ్ గా ఫాలో అవుతున్నారు? భయంగా ఉందా? కొంచెం మ్యాటర్ చెప్పు. ఈ ప్యాలెస్ ఆ తర్వాత ఖాళీగా పడుంటే ఎన్నో ఏళ్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారట. వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ కోసం లైబ్రరీగా మార్చి మెయింటైన్ చేస్తుండేవారట. అప్పుడు హఠాత్తుగా ఒకరోజు ఒక ఆఫీసర్ బుక్ చదువుతుంటే బుక్లో ఉన్న కుక్క ప్రాణాలతో బయటికి వచ్చి కంట కొరికితే గుడ్లు బయటకు వచ్చి ఘోరంగా చచ్చిపోయాడట. కట్ చేస్తే కంటిన్యూస్గా డెత్స్. అందుకే చాలా ఏళ్ళుగా దీన్ని మూసి పెట్టేశారు. ఆ తర్వాత నుంచి దీన్ని అందరూ దెయ్యాల కోట అని ముద్ర వేసేశారు. ఏంటి జీ ఒక్కడనే వదిలేశారు? క్లోజ్ గా ఫాలో అవ్వండి. రండి జీ. ఇది జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఈ కోటని మన జమీను చిదంబరనాథను పొలిటీషియన్స్ అందరినీ బుట్టలు వేసుకుని సీపుగా రాయించేసుకున్నాడు. శాంతి హోమం చేయిద్దామని పూజారుల్ని వెంటేసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనతో పాటు వచ్చిన పంతులు ఎందుకురా పాస్ ఇచ్చావు? కంటిన్యూ చేయరా. తన తలని పుల్లుగా వెనక్కి తిప్పుకుని అరిచాడట. అయిపోలేదు, ఇంకా ఉంది. జమీందార్ పిల్ల జుట్టుని గట్టిగా ముడేసి అలా చుట్టి ఇసురు బయటికి వేసేసాడట. తడలో తేలినోళ్ళు తిరిగి చూడలేదు. చచ్చిన బంగ్లాకి వచ్చింది లాభమని నన్ను నమ్మి పట్టమన్నారు. బ్రోకర్ బుద్ధి పోద్దా డీల్ డన్ అన్న. గ్యాప్ ఎందుకు జీ? రండి జీ. ఆ చిదంబరనాథన్ నిన్ను మీట్ అయ్యాడా తమ్ముడు? చెప్తుంది అదే జీ. రౌండ్స్ లోనే ఉంటాడేమో. తర్వాత ఒకరోజు ధైర్యంగా లోపల స్టే చేయి ఆ సాకుతో ఈజీగా అమ్మేయచ్చని 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఈ టైప్ లోనే ఒక కక్కుర్తైన రియాక్షన్ ఇచ్చి లోపలికి వచ్చి లాక్ అయిపోయా. వచ్చినప్పుడు 3 తలుపులు తెరుచున్నాయి. ఎంటర్ ద డ్రాగన్. రిటర్న్ జర్నీలో తలుపులన్నీ లాక్ అయిపోయాయి. మీతో చెప్పడానికి ఏముంది? ఒకటికి పోయి 1.5 రోజు అవుతుంది. ఫుల్ లాక్. జామ్ అయిపోయింది జీ. ఇప్పుడు మీరు వచ్చేసరిగా దయ్యాల తరమే గ్రూపేగా. మీరెందుకు జామ్ అయిపోయారు? మీ జామర్స్ ని ఓపెన్ చేయండి, తెరవేయండి, అర్జెంట్ గా తెరవేయండి. పిల్లలు వెయిటింగ్ జీ. కానీ ఒకటి, అనుక్షణం అలర్ట్ గా ఉండాలి. 700 ఏళ్ల నాటి దెయ్యాలు. కేర్ఫుల్. యో, దెయ్యాలు భూతాలు అంటున్నావు. ఇక్కడ మొత్తం ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 13 దెయ్యాలు. ఏంట్రా కథలు చెప్తున్నావు? జనం ఏమో వాడిని స్వామి అన్నారు, ఏసీ వాడిని ఫ్రాడ్ అన్నారు. ఇప్పుడు మీరేమో దయ్యం అంటున్నారు. 500 కోట్ల రూపాయలు రా. ఎలా దయ్యం దగ్గర నుంచి రాబెట్టేది? ఏమైందిరా? అయ్యో, ఇది న్యాకు వదిలేయండి. మన వాళ్ళు ఏదో చూసి భయపడ్డారంతే. వాటిలో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి. 2 రోజుల్లో మంత్రి గారికి. టెన్షన్ ఆండా. ఆదర్వన వేదాన్ని వాడిగట్టి మొత్తం తాగిన వాడిని న్యా బాతకరాను. నెక్స్ట్ టైం మీకు అనిపిస్తే అది డబ్బుతోనే. కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు. పూర్తిగా సంక్రాకపోద్ది. మీరు రిలాక్స్ అవ్వండి.
దీనిలోకి రండి. ఏం లేదు. ఏమీ లేదు. ఏమీ లేదట. అబ్బా, అందరూ ఒక 10 అడుగులు దూరంగా నించోండి. దెయ్యాలన్నీ ఇప్పుడు నా మీద ఎక్కేసాయి. అవి దెయ్యాలు కాదు క్యాషు, మేమే. భయమేసి నీ మీద ఎక్కేశావు. అరచి తరుచురులారా, దిగండి. దెయ్యాలే ఊరికే ఉన్నాయి, మీరేంటే? అమ్మా, భయపడదు. భయపడితే భయంగా ఉంటుంది, భయపడకపోతే భయంగా ఉంటుంది. ఏంటి క్యాషు ఏదేదో వాగుతున్నావు? ఇప్పుడే నిజంగా భయం వేస్తుంది. త్వరగా లైట్ ఎయ్, లైట్ ఎయ్, లైట్ ఎయ్. లైట్ ఆఫ్ చేయి, లైట్ ఆఫ్ చేయి. ఆఫ్ చేయరా క్యాషు, ఆఫ్ చేయి. లైటే వద్దు, చీకట్లోనే సుఖంగా ఉంది, అదే సేఫ్టీ. అయ్యో, నా బ్యాగు, నా డబ్బు. ఎవరది? వాళ్ళ చీఫ్, అదే వాళ్ళందరి హెడ్. హెడ్డే లేదు, ఈ హెడ్డేంట్రా? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఈ భూలోకము విడిచి పరలోకములకు వెళ్ళుటకు మాకు కొన్ని అడ్డంకులున్నవి. వాటిని తప్పించి నీవే మమ్ములను పంపవలను. ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుందా జీ? తీరని కోరికలతో భూమి మీద తిరుగుతున్న ఆత్మల్ని మంత్రం వేసి స్ట్రైట్ గా వెలుగులోకి పంపిస్తాన్నారుగా. అదే మంత్రం వేసి వీళ్ళని పంపించమంటున్నారు జీ. మేము వెలుగులోకి పంపిస్తామని మీకెవరు చెప్పారు సార్? మీరే డప్పు కొట్టుకున్నారుగా. ఈ బిజినెస్లో మేమెందుకు టాప్లో ఉన్నామంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. మా కుటుంబంలో ఉన్న మేము 5గురం రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళమే. దీనికి ముందు చరిత్రలో మన అలెగ్జాండర్ కుటుంబంలో అలా ఉండేవారు. ఆ తర్వాత యాక్చువల్లీ మన శ్రీ కృష్ణదేవరాయల ఫ్యామిలీలో అలా ఉండేవారు. ఆ తర్వాత ప్రపంచంలోనే మా ఫ్యామిలీలో అందరూ అలా పుట్టామంటే అదృష్టంగా భావిస్తున్నాము. ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే ఒకే చోట 1000 ఆత్మల్ని తెప్పించి వాటికి శాంతి చేసి వెలుగులోకి పంపించే గిన్నెస్ రికార్డ్ స్థాపిస్తున్నాం. దాని గురించి పేపర్లో యాడ్స్ కూడా చూసుంటారు. పోస్టులని పని అంటించున్నారు. మిస్ అయ్యే ఛాన్సే లేదు. లోపలికి వచ్చాను జీ. దెయ్యాలని కుమ్మక్కై పేపర్ని బ్యాన్ చూసాయి.
అలా స్లో మోషన్లో నన్ను చూశాయి. వెంటనే ఆల్ డోర్స్ క్లోజ్. త్వరగా వెలుగులోకి పంపించండి, చెప్పి పారిపోదాం.